మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో జరిగినటువంటి 9వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి గవర్నర్ రామతీర్థం మాధవి గారు నా గురించి మరియు ఎమ్మెల్యే గారి గురించి ఆరోపణలు చేసినారు. అది పచ్చి అబద్ధం. గత 10 సంవత్సరాల నుండి నేను 10 సంవత్సరాల నుండి నేను కౌన్సిలర్గా ఉన్నాను. నా వార్డు అభివృద్ధి కోసం నేను నా వార్డులో ఇప్పుడు గెలిచినప్పుడు నా వార్డు ప్రజలకు నేను ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకోవడానికి నేను నా సొంతంగా ఆలోచనతోని ఎలాంటి ప్రభావాలకు గురి కాకుండా నేను ఆసిన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నాకు కూడా ఎమ్మెల్యే గారు నా వార్డు కూడా సహకరిస్తానని మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో ఎలాంటి ప్రోద్బలం కానీ ఎలాంటి బెదిరింపులు కానీ జరగలేదు. నా సొంతంగా నేను గెలిచి దాదాపు 10 సంవత్సరాల నుంచి గెలిచిన ఇప్పుడు నా వార్డు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినో అవి కూడా చేసుకోవడానికి కోసమే నేను ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. దాని ద్వారా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చి నాకు వైస్ చైర్మన్ కూడా ఇచ్చారు. వారికి రుణపడి ఉంటానని నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి ఆరోపణలు చేస్తూ తను మాట్లాడింది అదంతా పచ్చి అబద్ధము. తను కూడా గతంలో కూడా చైర్మన్ చేసింది. ఆ నైతిక విలువలు కూడా ఆమె కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈ విషయంగా మీకు సభంగా తెలియజేస్తున్నాను.